చెప్పండి మీ పేరు? అన్న నా పేరు చందు అన్న. ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్‌గా విద్యార్థి సంఘ నాయకుడిని అన్న బీఎస్ఎఫ్ఐ నుంచి. హ్మ్. ఏం జరుగుతుంది అసలు? ఇదేదో 200 కుటుంబాలు ఉంటాం మేము. మాకు ప్రభుత్వం హైడ్రా వెళ్ళిపోమని చెప్తున్న ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏందిది? క్లియర్‌గా దీనికి సంబంధించి విషయాలు. అన్న క్లియర్‌గా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాలంటే ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి 60 కుటుంబాల పైన ఉంటున్నారన్న గుడిసెలేసుకొని. 30 సంవత్సరాల కింద మన చంద్రబాబు నాయుడు హయామో, ఇంకెవరైనా హయాంలోనే అప్పట్లోనే కబ్జా ఇది అని చెప్పి గవర్నమెంట్ అధికారులు వస్తే అప్పుడున్న గవర్నమెంటే అప్పట్లో జంగల్ ఉండేది అంతా అడవి ప్రాంతం. అడవి ప్రాంతం కాబట్టి ఉండనివ్వచ్చు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదని చెప్పి వీళ్ళని ఉండనిచ్చిర్రు. అయితే ఇక్కడ 200 మందికి పైన సంఖ్య ఉంది. వీళ్ళకొచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి హయాంలో వీళ్ళని ఇక్కడ నుంచి ఉన్న పలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? గత 2 నెలల కింద కన్వెన్షన్ కూల్చిన రోజు రంగనాథ్ సార్ మరియు వాళ్ళ టీం వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఏమని చెప్పి, మీకు ఇక్కడ నుంచి పంపించే ముందు మీకు ఏమైనా సదుపాయాలు కల్పిస్తామని చెప్పి చెప్పిరు. దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. నిన్న మొన్న ఒక 2-3 డేస్ నుంచి గత 2-3 రోజుల నుంచి వాళ్ళ టీం వచ్చి రోజుకి రోజు వీళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మీరు వెళ్తారా వెళ్ళరా? ఒకవేళ వెళ్ళకపోతే వెళ్తే మంచిది, వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేసి మరి మేము పంపిస్తాము అని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నారు. వీళ్ళని బెదిరించడం ఇప్పటి వరకు ఏ కార్పొరేటర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకులు కానీ, ఇక్కడ లోకల్ లీడర్ కానీ ఒక్కళ్ళు కూడా వీళ్ళని ఆదుకున్నది లేదు, వచ్చి అడిగింది లేదు, ఎవరు వచ్చి చేసింది లేదు. దీని ద్వారా మేము దీన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి టీం, లేదంటే రంగనాథ్ గారి టీం. మరి వీళ్ళకి ఏదో ఒక చిన్న జాగా అయినా గుడి చేసుకోవడానికి, లేకపోతే 2 BHK అయినా ఇప్పియాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ ఇప్పియకపోతే ఆయన గద్ద దింపుతాం. ఈ గవర్నమెంట్ ఒక నిమిషం కాదు, ఇట్లాంటి వాళ్ళ ఓట్లు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం న్యాయం చేయరా? ఒకవేళ చేయకపోతే మేమేందో ఈసారి చూపిస్తాము. వచ్చేసారి దాకా ఎలక్షన్లు కూడా ఆగాం. మేము ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టుకొని మేము గద్ద దింపడానికే మేము రెడీ. వీళ్ళకి ఏదో ఒకటి చేసేదాకా మా పోరాటం మాత్రం ఆగదన్న. అధికారులు వచ్చి బెదిరించడం కూడా జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. గత 3 రోజుల నుంచి వాళ్ళ టీం వస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు. ఫస్ట్ మంచిగా మాట్లాడుతున్నారు, మనోళ్ళు కూడా మంచిగానే చెప్తున్నారు. ఈ బహుజనులను వాళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా అన్నా అని వీళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు కనుక వెళ్ళకపోతే మేము లాఠీ చార్జ్ చేసి మరి మిమ్మల్ని బయటికి పంపించాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తున్నారు. నిన్న నా కళ్ళ మంగళనే బెదిరించారు. మీరు అట్లా ఎట్లా మాట్లాడు, మీకు మాట్లాడే రైట్ లేదు అని అడిగితే మీరెవరని చెప్పి మమ్మల్ని అడుగుతారు. అరే, యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా అడిగే హక్కు నాకుంది. అదొక్క మాట అనేసరికి వాళ్ళు ఆన్సర్ జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఇదన్న ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. చాలా మంది శిల్పారంలో వర్క్ చేస్తామంటున్నారు. మాకు అంటే మేము కబ్జా చేయలేదు, కేవలం ప్లేసెస్ గుడిసెలు వేసుకొని ఉన్నాము, మేము పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోలేదు, దీనికి కబ్జా కాదు, కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం, మాకు ఏదైనా వెసులుబాటు కల్పించినట్టు నిజమే నా వీళ్ళు ఇదే మాట నిజమన్నా. ఇప్పుడు కాదు, గత ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలు కూడా వీళ్ళని ఏమనలేదు. ఎందుకంటే వీళ్ళు కబ్జా చేయలేదు. కబ్జా చేసిన వాళ్ళు అయితే స్టార్టింగ్ 30 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వచ్చినాయి. ఎప్పుడు వెళ్ళగొడుతున్నాయి వీళ్ళని. కబ్జా చేయలేదు వీళ్ళు, ఇప్పుడు కూడా కబ్జా చేయలేదు. వీళ్ళు ఏమన్నారు, మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ అడుక్కుంటున్నారు. కాకపోతే మాకు ఎక్కడైనా సదుపాయం కల్పించండి. ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎక్కడికైనా పోతే వాళ్ళు కూడా మనం కొట్టి వెళ్ళగొడతారు. మీరు ఎక్కడైనా కల్పించాలి అంటే 2 BHK ఫ్లాట్లు ఏమైనా ఇప్పియండి అని చెప్పి వాళ్ళు బ్రతిమాడుకుంటున్నారు తప్ప వీళ్ళు దౌర్జన్యం లేదు, కబ్జాలు లేవు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? నా ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నామన్నా, ఇట్లాంటి బహుజనులను పట్టించుకోకపోతే, ఇట్లాంటి లేని వాళ్ళని పట్టించుకోకపోతే, వీళ్ళ ఉన్న జాగాలను కూడా గుంజుకుందామని చూస్తే మాత్రం సహించేది లేదు. ఎప్పటికైనా ఈ పోరాటం అనేది ఇప్పుడు ఇంత సామాన్యంగా మాట్లాడే ప్రజల్ని మాత్రమే చూస్తున్నారు. వీళ్ళ పుట్టగొట్టు కొడదామని చూస్తే మాత్రం రాను రోజుల్లో ఉద్యమాలకి గురవుతుంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చే రోజు వస్తుంది. వీళ్ళని పట్టించుకోకపోతే ఇట్లాంటి వాళ్ళ కోసం పోరాడడానికి చాలా మంది ఉన్నారు, వస్తారు, మీ ప్రభుత్వాన్ని దింపేస్తారు. ముఖ్యంగా మా పాత్ర మాత్రం మేము పోషిస్తూనే ఉంటామన్నా. వీళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడుతూనే ఉంటాం. ఇక్కడ కాదు, రోడ్డు ఎక్కుతాం, రోడ్డు నుంచి హైకోర్టుకు పోతాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోతాం. ఏ రోజుకైనా వీళ్ళ కోసం పోరాటం అనేది ఆగదన్న. హైడ్రా మొత్తం కూలగొడుతుంది అంటే ఏం చేస్తామన్నా? ఏమైనా పనికి వెళ్ళిపోతాం మేము, మాకు వెళ్తే చేసుకుంటూనే వెళ్తుంది, చేయకుంటే వెళ్ళదు. ఏ పనికి వచ్చి నిన్న పనికి వెళ్ళి ఉరికొచ్చి కూలేస్తామని చెప్పారు. మాకు హైడ్రా వాళ్ళు వచ్చాయంట. ఇంకా మా టైం పని కాడినే వాళ్ళు వదలరు. పరిస్థితి చేసుకుంటూనే వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. మా పరిస్థితి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా, ఆ డబుల్ బెడ్రూమ్లకే మాకు పట్ట వచ్చింది, అంత వచ్చింది. ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్లకి ఇస్తారు. మేము రూమ్ కిరాయి కట్టి ఇక్కడ వచ్చినాం, ఇక్కడ ఎలా కొడతారు? ఎక్కడ బతకాలి పోయి? ఇది పరిస్థితి. ఇస్తా అన్నారు, మాకు పట్టుడికి వచ్చింది, పట్టు వచ్చింది, అంతా వచ్చింది మాకు. అదే అర్థమైతే లేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటారు ఫిబ్రవరిలో ఏప్రిల్లో మళ్ళీ మే అంటారు, ఏమంటారో తెలియదు. ఇంకా అది పరిస్థితి. ఖాళీ చేస్తున్నాం. మళ్ళీ పనికి వెళ్తాం, మాకు చేసుకుంటూనే వెళ్తుంది, ఇంకా చేయకుండా వెళ్ళదు కదా. అందుకని మళ్ళీ ఎప్పుడు వచ్చి నొక్కిపోతారో మళ్ళీ తెలియదుగా.
ఇప్పుడు వాళ్ళు ఫలానా రోజు వస్తారని చెప్తలేరు. అవును. వాళ్ళు ఏ టైంలో వస్తారో ఏ టైంలో నిక్కిపోతారో తెలియదు. ఆ భయంతో ఆ భయంతో తీసుకొని పోతున్నాం. తీసుకొని పోతున్నారా? పిల్లల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. 9th వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలి? అట్లయితే మీ పరిస్థితి ఇంకా ఏం చేస్తాం? మా బతుకు అంతట్లో చేస్తుండే రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ మంచిగా మంచిగా చేస్తాం. మా డిస్టిక్ రేవంత్ రెడ్డి ఇంకా. ఓ మీ district ఏనా? మా డిస్టిక్ ఎక్కడ? అచ్చంపేట, నార్కల్ డిస్టిక్ అచ్చంపేట. డిస్ట్రిక్ట్. మరి ముఖ్యమంత్రి డిస్ట్రిక్ట్ నుంచి ఏం వచ్చి చేస్తాం? మా సీఎం అయితే మాకు మంచిది అనుకుంటే మాకు ఇదే పరిస్థితి వచ్చింది. ఇంకేం చెప్పుకుంది? ఎవరికి చెప్పుకుంది? ఇప్పుడు ఏమైంది మీకు? మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇస్తాడు, ఇచ్చినది అంతలే సర్తా. ఇలాంటి మా గరీబ్ వాళ్ళకు చెందుతలేదు కదా. ఇలాంటి వాళ్ళకు చూసుకోవాలి ఆయన. పెద్ద పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. మేము ఉండి 4 రోజులు ఉండి బతికిపోయేవాళ్ళం కదా మేము. ఆ. ఇదే పరిస్థితి. మరి సీఎం జిల్లా అంటున్నావు, ఏం చెప్తావు? ఏం చెప్తాం? ఆయన మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎంతో సంతోషం పడతామని గదే కోరుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఏమంటున్నావు? మరి మాకు ఎటు పట్టు పోతున్నావు? వచ్చింది. కాదే, ఇప్పుడు సైకిల్ మీద సిలిండర్ పెట్టుకున్నావు, ఈ సంచి లేదా సామాన్ పెట్టుకున్నావు, వెనకాల బియ్యం పెట్టుకున్నావు, ఎత్తిన క్యాబ్ పెట్టుకున్నావు, ఎటు పోతున్నావు? ఎండకు ఏం చేస్తాం? వాళ్ళ ఆ. పోవాలి, ఇంకెక్కడో బతకాలి కదా. ఇంకా వెళ్ళగొడుతారు వాళ్ళు. ఇంకా ఆడ ఉండేటట్టు లేదు. ఏదో ఎక్కడో మళ్ళీ చూసుకోవాలి కదా. ఆ. వాళ్ళు ఉంటే మళ్ళీ నైట్ పడి పిల్లలు ఉండరు. పిల్లల చదువులు ఉండయి. వాళ్ళు మనం అంటే ఏమన్నా ఉంటాం కానీ పిల్లల కోసం అన్నా ఏమన్నా ఉండాలి కదా. ఆ. అది ఇప్పుడు మరి అంటే ఉన్న పొలంకి వెళ్ళమంటే ఎటు పోతురు బాబు? ఇంకా అదే ఇంకేదో తను చూసుకొని ఉండాలి కదా. ఇప్పుడు రూమ్ కిరాయిలు ఇప్పుడు 12,000 అడుగుతారు చిన్నది. ఆ పిల్లలు మేము ఉండాలంటే 12,000 బంజారాల్సి చూడాలంటే. ఆ. ఇంక ఇప్పుడు నైట్ వచ్చి ఎలా కూడా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, లేకుంటే గుడిసెలు పీకేసామంటారు. ఆ. అది సామాన్ అన్న చేసుకుందారని చేస్తున్నారు. ఇంకా తీసుకొని పోతున్నాం. మరి ఇంతమంది మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రజాపాలన అంటున్నారు, కానీ ఎందుకే మీ పేదలని పట్టించుకుంటలేరు? ఏం చేస్తాం? మళ్ళీ అట్లా ఉంది ఆయన. ఆయన కొంచెం కరిస్తే మాలాంటి వాళ్ళకి ఇస్తే ఆయన మేము సంతోషపడతాం కదా. మరి ఓట్లేసి గెలిపించుకుంది మీరేగా. మేమే ఇంకా ఒకసారి చూస్తామని మేము ఇట్లా చేస్తున్నాం కానీ ఇంకా అదేమో చేస్తలేడు. ఇది పరిస్థితి. ఏడ చూసుకున్నాం మరి? రెంట్ బంజారాల్స్లో చూసుకున్నాం. చూసుకున్నావా? ఎంత రెంట్? 12,000 అంట. మరి ఎట్లా కడతావు? ఏం పని చేస్తావు నువ్వు? ఇంకా ఉసికి పనే చేసుకుంటాం. ఆ. ఇల్లు అది ఇది వేసి చేసుకొని కట్టుకోవాలి. ఇంకా తప్పదు. నెల తీస్తావు. ఊర్లో పోతున్నా ఊర్లో వేసాం లేదు, ఏం లేదు. ఆ. ఇంక ఇదన్నా ఏదన్నా కూలినాలు చేసుకొని బతకాలి ఇంక అంతే. మరి మీలాంటి వాళ్ళకి ఏదైనా ఇల్లు ఇవ్వాల్సింది. అదే కదా సార్ మేమనేది. ఇవాళ మా అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇస్తలేడు. ఏం చేస్తాను చెప్పు? ఆ. మళ్ళీ మన జనవరిలో అన్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మళ్ళీ ఏప్రిల్ అన్నాడు. ఆ. ఇంతవరకు రావట్లేదు. ఇంతవరకు రాలేదు. మాకు పట్టు వచ్చింది, మాకు అంత వచ్చింది, ఆ. రావట్లేదు. ఎక్కడ వచ్చింది మీకు పట్ట? అది మన ఇక్కడ మన కలెక్టర్ ఉన్నది. అదేంది మన ఫస్ట్ టైం బోడబండి అన్నారు. బోడబండికి వాళ్ళు తీసి మళ్ళీ కాంగ్రెస్ డిపార్ట్మెంట్లో రాగానే మళ్ళీ పట్టాలు చేంజ్ చేయాలని మళ్ళీ పట్టా చేంజ్ చేసారు. ఆ. మళ్ళీ పటాన్సర్ సైడ్ కొల్లాపూర్ అనే ఉన్నాయి. ఆ. కొల్లాపూర్లో వచ్చింది. వచ్చిందని ఎందుకు ఇవ్వట్లేరు మీకు? అదే కదా సార్ అడుగుతున్నాం. ఆ. ఏమన్నారు అధికారులు? వస్తాయి వెయిటింగ్ చేయరు అంటారు. వెయిటింగ్ చేయరు అంటారు. అంతే. అంతే. ఇప్పుడు ఇక రెంట్ ఉండాలి, చాలా ఇబ్బంది పరిస్థితి. ఇంకా అదే కదా పరిస్థితి. ఇంకా ఓ రోజు తినకుండా ఓ రోజు తిన్నట్టు ఇంకా అట్లే ఉండాలి. బతకాలంటే ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి, తప్పదు ఇంకా. అంతే అంటూ. ఆ. ఓకే. మరి ఏం చెప్తావు మీ ముఖ్యమంత్రికి? మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అంతేనా? అంతే.